ఈ టీవీ సంస్థలు గాని, ఇలాంటి చేసే సంస్థలు నిజంగా ప్రజా సమస్యల గురించి మీరు ఎప్పుడన్నా మాట్లాడారా? ఏ మాకెక్కడిది సార్ గంత సోయి. జనం ఎంత గోస పడుతున్నా, పబ్లిక్ ఎన్ని పాటలు పడుతున్నా ఎన్నడన్నా పట్టించుకున్నామా సారు? మీ తిరగ ఎప్పటికీ జనం జనం అన్నట్టు పబ్లిక్ కోసం వార్తలు ఎప్పుడైనా రాసినామా సారు అని మాట్లాడుకుంటురట పవన్ కళ్యాణ్ మాటలు ఇన్న పద్ధతి గల్ల జర్నలిస్టులు. మీరు ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం పోరాటం చేసినప్పుడు మీడియా కవరేజ్ అస్సలు చేయలేదా? రంకులు బొంకులు వార్తలే రాసినామా? ఎందుకు సారు? ఎవరో ఒక్కళ్ళు వేసిన వార్తలను చూసి అందరిని అంటారు అని అంటున్నారట టీవీ జర్నలిస్టులు. ఎంతసేపు ఎదవ చండాలపు రంకులు, బొంకులు తప్ప మీరు మాట్లాడేది ఏదైనా చూద్దామంటే ప్రజలకి విఘ్నత కలిగించే మాటలు మాట్లాడతారా? మీడియాను అట్లా అడిగే బదులు మీ పార్టీ ఎమ్మెల్యేలు ఆ రంకులు బొంకులు చేయకుండా ఎందుకు చూడలేస్తారు? ఒకవేళ వాళ్ళు చేసిండ్రే అనుకో, వాళ్ళను పార్టీ నుంచి తీసేసి వేరే క్యాండిడేట్ ను పెట్టి ఎలక్షన్లకు పోయి ఎందుకు గెలిపించుకోలేస్తారు? అట్లా చేస్తే ఇంకో ఎమ్మెల్యేనో ఇంకో లీడరో అసొంటి రంకు బొంకు పనులు చేసే ధైర్యం వస్తుందా? తప్పు మీ వాళ్ళు చేస్తే దాని వార్తలు చెప్పే మీడియా మీదేస్తే ఎట్లా సారు అంటుర్రు. రంకును రంక్ అని చెప్పకుండా గొప్ప పని చేసిందని చెప్పాలనా సారు? ముందుగాల మీ పార్టీ లీడర్లను అదుల పెట్టుకోండి. వాళ్ళని షెండాలం పనులు చేయకుండా అదుపు చేయుండ్రి. పార్టీ పెద్దగా అది నీ బాధ్యతే. రంకులు బొంకులు పనులు చేస్తే భవిష్యత్తు ఉండదు అన్నట్టు చర్యలు తీసుకోండి. అంతేగాని ఈ మీడియాని తప్పు పడితే ఎట్లా సారు అంటుర్రు. ఎవరు ఏం చేస్తాం మాకెందుకు? ఎవరి వ్యక్తిగత జీవితం మీరు ఏం చేస్తున్నా కదా నేను ఎప్పుడు మాట్లాడను. మన ఎమ్మెల్యేస్ కూడా ఇదే చెప్పారు. మేము నలిగి నలిగి ఇక్కడ దాకా వస్తే మీ పర్సనల్ కాంటాక్ట్ తోటి మీరు దిగజార్చగానే చేసించాలని అభ్యర్థించాను అందరు. 14 సంవత్సరాలు మా వాళ్ళు రోడ్ల మీద పడి నలిగి కేసులు పెట్టించుకుని వస్తే మీరు తక్కువని ఎమ్మెల్యేలు అయిపోయి మీరు కూర్చొని దిగజార్చకండి. ఇంకా చాలా మీరు కూర్చోబెట్టి మీరు ఇద్దరికి నమస్కారం పెడతానని చెప్పాను ఇద్దరికి. ఏ ఊకండి సారు? తప్పు చేసిండ్రని తెలిస్తే పార్టీల నుంచి తీసేయాలి గాని నమస్కారాలు పెడతారా? ప్రాధేయపడతారా? బతిలాడతారా? అదే అలవాటు అయిపోయి పవన్ సారే బతిలాడుతున్నాడంటే మీ ఇల్వ పెరుగుతుంది అన్నట్టు కాడుమోళ్ళు కూడా అట్లనే చేస్తారు. ఇట్లా మెత్తగా మాట్లాడి వాళ్ళు చేసిన పనులు వాళ్ళ వ్యక్తిగతం అన్నట్టు చూస్తే ఎట్లా సారు? ఒకసారి ప్రజల నడిమిట్లకు వస్తే పద్ధతిగా ఉండాలి. పార్టీ పరువు కాపాడాలి. మీ ఇల్వ పెరిగేటట్టు చేయాలి. అంతేగాని మీడియా మొత్తం తప్పు చేస్తున్నది అన్నట్టు తిడితే ఎట్లా సార్ అని అంటున్నారు. మీ వాళ్ళేదో శుద్ధపూస పనులు చేసినట్టు ఎప్పటికీ రంకులు బొంకులేనా అని మీడియాకు పాఠాలు చెప్పుడేంది సార్ అని అంటుర్రట పవన్ కళ్యాణ్ మాటలు విన్న పద్ధతి గల జర్నలిస్టులు.